మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయమున మొబైల్ ఆరాధన కార్యక్రమానికి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులను దైవజనులను ప్రభు ప్రేమతో వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు మనకు చేసినటువంటి యొక్క గొప్ప మేలును బట్టి మన జీవితంలో మరొక దినాన్ని మనకు కలుగ చేసినటువంటి దేవాతి దేవునికి కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున మనము పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 1వ అధ్యాయంలో ఇద్దరి కుటుంబాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలో శుభము అన్నటువంటి మాటతో ఆ కుటుంబంలో ఎంతో మరి దీవెనలు కలగబోతాయి. మొట్టమొదటిగా మనమందరం కూడా అంటూ ఉంటాం, మీకు శుభములు 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 అని. అంటే ఒక మంచి జరగబోతుంది అని అర్థము. అయితే ఈ యొక్క లూకా సువార్తలో 2 కుటుంబాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక కుటుంబము జకరియా ఎలిజబెత్ కుటుంబము, రెండవ కుటుంబము యేసేబు మరియా గారి యొక్క కుటుంబం. అయితే 2 కుటుంబాలలో జరిగినటువంటి 2 కుటుంబముల్లో జరగబోయేటువంటి పరలోకపు ఆశీర్వాదములు ఒకరి ద్వారానే జరుగుతూ ఉన్నాయి. అయితే పరలోకము నుండి వచ్చినటువంటి ఆశీర్వాదములను, పరలోకము నుండి వచ్చేటువంటి ఆశీర్వాదములను ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారు ఇద్దరు ఆశ్చర్యపోతారు. కానీ మరియా ఆశ్చర్యపోతుంది, జకరియా కూడా ఆశ్చర్యపోతుంది. అయితే మరియా గారు ఆశ్చర్యపోవటంలో ఒక కారణము ఉంది, జకరియా గారు ఆశ్చర్యపోవటంలో కూడా ఒక కారణం. ఏమిటి ఈ కారణము అంటే, మనము ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనము ఉంటూ ఉన్నాం. ఇంకా ఒక 21 రోజులు యేసుక్రీస్తు పుట్టాడు అన్నటువంటి ఆ యొక్క గొప్ప దినాన్ని మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క మాటలకు వెళ్ళక ముందు పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్తలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా జకరియా ఎలిజబెత్ అన్నటువంటి కుటుంబం దగ్గరికి మనం వెళ్దాం. వారి కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదము ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత రెండవదిగా యేసేబు మరియా గారి యొక్క జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదం ఎలా ఉండబోతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి, 5వ వచనం ఒకసారి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవుని దృష్టి మన మీద పడాలంటే మనము నీతిమంతులమై ఉండాలి. ప్రార్థన చేసుకొని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన వాడా, నీ పాదాలకు వందనాలయ. ఈ ఉదయకాల సమయంలో మొబైల్ ఆరాధన అన్నటువంటి మా కుటుంబాన్ని
దేవా, మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, అలాగే తండ్రి పరలోకము నుండి మీరు మాకు ఇచ్చేటువంటి వాక్య భోజనమును మేము భుజించుటకును, ఆ యొక్క భుజించినటువంటి వాక్యము ద్వారా మాకు శుభమని మీరు తెలియచేయచ్చు ఉన్నారు. నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు. అయితే ఈ సమయంలో పరలోకములో మీరు తండ్రి మరి ఆలోచన చేసినటువంటి విధానం, ఈ లోకములో మీరు తండ్రి చూపించేటువంటి తండ్రి ఆశీర్వాదములు ఏ విధముగా ఉంటున్నాయి, నీతిమంతులను మీరు ఏ విధంగా మాట్లాడతారు, నీతిమంతులను మీరు ఏ విధంగా దర్శిస్తారు తండ్రి, అలాగే మీ ప్రియ కుమారుడైనటువంటి మా రక్షకుడి యొక్క పుట్టుక దినములను మరి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మీ పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానంతో నాతో మాట్లాడి మీ బిడ్డలకు వివరించమని యేసుక్రీస్తు నామమున అడుగుతూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చదవబడినటువంటి వాక్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరూ ఎవరయ్యా అంటే దేవుని దృష్టిలో నీతిమంతులు. ఇద్దరికి, జకరయ్య గారికి దేవుని గురించి తెలుసు, ఎలిజబెత్ గారికి దేవుని గురించి తెలుసు. వీళ్ళిద్దరూ కూడా దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించేటువంటి వారు, దేవుని యొక్క గొప్ప కార్యములను అనుసరించేటువంటి వారు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ఎలా ఉంటాయో తెలిసినటువంటి వారు, దేవుని యొక్క ఆశీర్వాదములు ఎలా ఉంటాయో కూడా తెలిసినటువంటి వారు. వీరు తెలియనటువంటి వారైతే కాదు, కానీ వీరు దేవునిలో బహుకాలము నుంచి దేవునిలో న్యాయ విధులు జరిగిస్తున్నటువంటి వారు, ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క ఆశీర్వాదములు పొందుకుంటున్నటువంటి వారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే వీరిలో ఒకానొక మరి ఆ కొరత ఉంటున్నది. వీరు దేవుని దృష్టిలో బహుకాలము నుంచి ఉన్నారు, కానీ వీరి జీవితంలో ఒక శుభ దినము అనేది చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తూ ఉంది. అయితే వీరు ఆ యొక్క యవ్వన ప్రాయం అంతా కూడా గడిచి ముసలి ప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఈ ముసలి ప్రాయంలో అన్నప్పుడు వీరి యొక్క వృద్ధాప్యపు ఆ యొక్క జీవితంలో దేవుడు వారికి ఒక శుభవచనాన్ని పరలోకము నుండి తెలియపరచబోచు ఉన్నాడు. అంటే వారు చేసినటువంటి పనులను బట్టి, వారు చేసినటువంటి నీతిని బట్టి, వారు జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు పరలోకము నుండి ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. నిన్ను, నన్ను, అందరినీ కూడా చూస్తూ ఉంటావు. నువ్వు ఎన్నో దినముల నుండి ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నావా? అయితే పరలోకము నుండి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. పరలోకము నుంచి నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటున్నాడు. పరలోకము నుండి నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని కూడా దేవుడు గమనిస్తున్నాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము చదవబడినటువంటి వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వీరు దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క జకరయ్య అన్నటువంటి ఈ యొక్క మనుషుడు యాజకత్వము జరిగించేటువంటి వాడు. 8వ వచనం మనం చూద్దాం. జకరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, తరగతి చొప్పున అనగా ఆ యొక్క జరగబోయే అంటే ఒక పద్ధతి ప్రకారము ఆయన ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరుగా మరి ఆయన ఆ యొక్క సమయం వచ్చినట్టుగా చూస్తున్నాము. ఎక్కడికి సమయం వచ్చిందయ్యా అంటే దేవుని ఆలయంలో ధూపము వేయుటకు ఆయనకు సమయం వచ్చింది. ఆయన దేవుని ఆలయంలోకి వెళ్ళి ధూపము వేస్తూ ఉండగా కొంతమంది ప్రజలు బయట నిలబడి ప్రార్థన చేయించున్నారు. అంటే దేవుని ఆలయములో ఈయన లోపల ఒక్కడు మాత్రమే ఉంటున్నాడు. ఆ ధూపం వేసేటువంటి సమయంలో, ఆ ధూపాన్ని జరిగించేటువంటి సమయంలో ఆయన ప్రక్కన దేవదూతలు లేకపోతే మనము చూస్తూ ఉన్నాము. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దూతలు, పరిశుద్ధాత్మ దేవుడు
ఎప్పుడూ ఉంటాడు. మనం అనుకోవచ్చు ఈ యొక్క మనము చేసేటువంటి ఈ యొక్క ఆ మన ఇంట్లో కానివ్వండి, దేవుని సన్నిధిలో కానివ్వండి, ఎక్కడైనా సరే మనము ప్రార్థన చేసేటువంటి సమయము, దేవునికి మనం ఇచ్చేటువంటి సమయంలో ఎవరు చూడలేదు అని మనం అనుకోవచ్చు. కానీ మనకు తోడుగా, మనకు దగ్గరలో, మనకు చేసేటువంటి ప్రతి ఒక్క పనులు కూడా పరలోకమందున్నటువంటి తండ్రి చూస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి మనము పీల్చేటువంటి గాలి కానీ, మనము నివసించేటువంటి ప్రదేశం కానీ అన్నీ కూడా ఆయన మనకు అనుకూలంగా దయచేశాడు. ఆయన అనుకూలంగా దయచేశాడు కాబట్టే మనం ఈ సమయంలో ఈ స్థితిలో కూర్చొని ఉన్నాం. ఈ సమయంలో ఈ స్థితిలో మనము ప్రార్థన మరి దేవుని యొక్క మాటలు వింటున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒకవేళ మనం ఉన్నటువంటి పరిస్థితిలో పెద్ద తుఫాన్ వచ్చింది అనుకోండి, లేదా ఒక సునామీ వచ్చింది అనుకోండి, లేదా ఒక భూకంపం వచ్చింది అనుకోండి, మనము దేవుణ్ణి స్తుతించగలమా? మనము దేవుణ్ణి ఆరాధించగలమా? మనము దేవుని ప్రార్థన చేయగలమా? లేదు కదండి. మనము ప్రార్థన చేస్తూ ఉన్నామంటే దేవుడు మన పైన ఒక శ్రద్ధను ఉంచాడు. మనము ఈ సమయంలో వాక్యము వింటున్నామంటే, ఈ మెలకువ కలిగి మొబైల్ ఆరాధన కార్యక్రమంలో మనము కూడా ఒక కుటుంబ సభ్యులుగా చేరాము అంటే దేవుని యొక్క సంకల్పం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. అయితే జకరయ్య చేస్తున్నటువంటి పనిలో కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. బహుకాలము అయింది. బహుకాలంలో వృద్ధాపంలోకి జకరయ్య గారు వచ్చారు. అయితే ఆ సమయంలో, ఆ యొక్క ధూపం వేస్తున్నటువంటి సమయంలో దేవదూతలు జకరయ్య గారితో మాట్లాడుతూ, ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం మనం. ధూపం మందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడెను. జకరయ్య అతనిని చూచి తొందరపడి భయపడవద్దు. తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకరయ్య భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఇక్కడ చూడండి, అక్కడ ధూపార్పణ చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది బయట నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. జకరయ్య మాత్రమే లోపల ఉంటున్నాడు. ఆ సమయంలో అక్కడ ఎవరు ఉన్నారంట? దేవదూతలు అక్కడ ఉన్నారు. అక్కడ అంటున్నాడు, ఆ దేవదూతను చూసి భయపడినప్పుడు ఆ దేవదూత ఒకటే మాట అంటున్నాడు. ఈ మాటను మనం జ్ఞాపకం ఉంచుకుందాం. భయపడకుము, భయపడకుము. నువ్వు తొందరపడి ఒకవేళ భయపడతావేమో, భయపడవద్దు. అప్పుడు దూత అతనితో చెప్పాయా, భయపడుతుంది, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యెహోను అని పేరు పెట్టుదవు. చాలా కాలము గడిచినది. వృద్ధాపంలో ఉన్నటువంటి దేవుడు దర్శిస్తూ, నా ప్రియ సహోదరుడా, కొందరి జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తాడేమో, కొందరి జీవితంలో దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ చూస్తున్నాడన్నటువంటి సంగతి మాత్రము మర్చిపో. నీకు జరిగేటువంటి ప్రతి ఒక్క శోధన, వేదన, దుఃఖం, భారం, బాధ, అవమానం, నిందలు అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడని మాత్రం జ్ఞాపకం. నీవు ఎవరి సన్నిధిలో ఉంటున్నావో తెలిసిన, జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉంటు. నీవు ఎవరిని ప్రార్థిస్తున్నావో తెలిసిన, నీ కోసము ప్రాణం పెట్టి నేను సజీవ సంఖ్యలో నిలిచిపెట్టినటువంటి దేవుణ్ణి నువ్వు ప్రార్థిస్తావు. నీకోసం రక్తము కార్చినటువంటి దేవునికి నువ్వు మొరపెట్టుతూ ఉన్నావు. నిన్ను ఈ లోకానికి పంపించినటువంటి సృష్టికర్తతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు భయపడకు. నీ జీవితంలో ఆలస్యమైన, జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా భయపడకు. ఒకటే మాట, దేవుని బిడ్డవై ఉన్నావా? దేవుని మీద విశ్వాసంతో ఉన్నావా? ఇక్కడ జకరయ్య గారు దేవుని మీద విశ్వాసంతో చాలా మరి సంవత్సరములు గడిచిన ఆ తర్వాత కూడా దేవుని సన్నిధిలో కనబడు. దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా
భార్యాభర్తలు ఇద్దరు కూడా నీతిమంతులుగా కనబడుతున్నారు. అయితే ఒకానొక దినమున ఈ నీతిమంతులకు వారి యొక్క జీవితంలో ఒక శుభవచనం వినబోతున్నారు. అయితే ఆ శుభవచనాన్ని ఏమిటో మనము జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఆయన అంటూ ఉన్నాడు, అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడును, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యెహోవాను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. ఎవరి దృష్టికి? మన దృష్టికి కాదు, తల్లిదండ్రుల దృష్టికి కాదు, ప్రభు దృష్టికి గొప్పవాడై. ఆ పుట్టబోయేటువంటి వాడి యొక్క ప్రవర్తన ఏమిటో ఆయనకు ముందు తెలుసు. నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మనం పుట్టబోయేటువంటి మన తల్లిలో గర్భంలో నిర్మించక ముందే నీ ప్రవర్తన ఏంటో తెలిసినటువంటి వాడు ఆయన. నా ప్రవర్తన ఏంటో తెలిసినటువంటి వాడు ఆయన. నీ జీవిత విధి విధానం ఏంటో తెలిసినటువంటి వాడు ఆయన. అయితే ఇక్కడ ఇంకా యెహోను గారు ఇంకా ఆ యొక్క శిశువుగా ఏర్పాటు చేయబడలేరు. ఒక మాట జరుగుతుంది పరలోకము నుంచి, ఒక శుభ వర్తమానము వచ్చి ఉంటున్నది. అయితే అది రాకముందే, సృష్టించబడక ముందే ఆయన ఎలాంటి వాడో ఆ దూత జకర్యాకు చెప్పుచున్నాడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ప్రభు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపు, దేవుని వైపు త్రిప్పేటువంటి వాడు. చూడండి, దేవుని యొక్క నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోబోయే ముందు మన భవిష్యత్తు ఏమిటో తెలిసినటువంటి వాడు. అందుకే ఆయన సృష్టికి కర్త. మనం ఈ లోకానికి వచ్చాము అంటే, మనల్ని ఈ లోకానికి పంపించాడు అంటే, నేను ఈ సమయంలో ఈ రీతిగా ఉన్నాము అంటే, ఆయన మన జీవితాన్ని ఎరిగినటువంటి వాడు, మన జీవిత విధి విధానాన్ని తెలుసుకున్నటువంటి. రేపటి దినము నువ్వు ఏమి చేయబోతున్నావు, రేపటి దినము ఏ పరిస్థితిలో ఉండబోతున్నావు, రేపటి దినము నీ యొక్క తలంపు ఏమిటో, రేపటి దినము నీ యొక్క భవిష్యత్తు ఏమిటో తెలిసినటువంటి వాడు. ఎందుకంటే సృష్టికర్త కాబట్టి, నిన్ను నన్ను సృష్టించాడు, మనల్ని లోకానికి పంపించాడు. అయితే మనము చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా, మనము చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన కూడా, మనలో ఎంత విశ్వాసము ఉన్నది, మనలో ఎంత నమ్మకం ఉన్నది, మనము దేవునికి మనసుకు చూపించేందుకు దేవుని అంత భక్తి చూపిస్తున్నామా? నిజమైనటువంటి హృదయములో దేవుణ్ణి మనము నివసింపగోరుకుంటున్నామా? ఎరిగినటువంటి వాడు. యెహోవాను సృష్టించక ముందే అతని భవిష్యత్తును తెలుసుకున్నటువంటి వాడు ఆయన. పరలోకంలో ఒక విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయన. ఇదిగో పుట్టబోయేటువంటి యెహోవా ఈ రీతిలో ఉన్నాడు, పుట్టబోయేటువంటి యెహోవా ఈ రీతిలో జీవించబోతున్నాడని ఆయన ముందే తెలిసి తన దూతను పంపించి జకర్యా గారితో వివరిస్తూ ఉన్నాడు. నువ్వు దిగులు చేయకు, నువ్వు నీతిమంతుడవు, నీవు నీ భార్య నీతిమంతురాలు అని యెహోవా దృష్టికి మీరు చేర్చబడినటువంటి వారు. ఆయన దృష్టిలో మీరిద్దరు కూడా ఉన్నటువంటి వారు. దేవుని యందు విశ్వాసంగా జీవిస్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు ఏ విధంగా విడిచిపెడతాడు? ఆయన కార్యములు ఆలస్యం కావచ్చు, కానీ మీ జీవిత విధి విధానాన్ని ఆయన ముందుకు వెళ్ళి, కాబట్టి మీ భవిష్యత్తు ఏమిటో ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే నువ్వు భయపడకు. భయపడుతున్నావేమో, భయపడకు. ఎలిజబెత్ గర్భము ధరిస్తూ ఉంది. ఎలిజబెత్ గర్భము ఒక కుమారునికి జన్మనివ్వము. ఆ కుమారుణ్ణి నిర్మించినటువంటి నిర్మాణకుడు పరలోకము నుండి భూలోకానికి నన్ను పంపి ఆయన ఇలా ఉండబోతున్నాడు. చూద్దామా కింద. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక
తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువున వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, విధేయులను నీతిమంతులు జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనను ముందుగా వింటును గనుక నీకు సంతోషము మహానందము కలుగును. అతడు పుట్టినది అనేకులు సంతోషించెదరు. చూడండి, మనము పుట్టబోయేటువంటి విధానం, దేవుడు మనల్ని ఎందు నిమిత్తం ఈ లోకానికి పంపించాడో మనమందరిలో కూడా ఒక ప్రశ్న ఉండాలి. వాక్యము వింటున్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ దేవుని కార్యాన్ని ఒక్కటైనా జరిగిస్తున్నామా? మనము మాట్లాడేటువంటి పద్ధతిలో దేవుని కనపడాలి, మన ఆలోచనలో దేవుడు కనపడాలి, మన నడవడికలో దేవుడు కనపడాలి, మనం చూపుతున్నటువంటి ప్రేమలో దేవుడు కనపడాలి. ఎందుకు కనపడాలి? మనల్ని పంపినటువంటి వాడు ఆయన మాత్రమే. ఈ లోకానికి మనల్ని పరిచయం చేసినటువంటి వాడు ఆయన మాత్రమే. ఈ లోకంలో స్నేహితులు, బంధువులు, బంధుమిత్రులు అని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వారికి నిన్ను పరిచయం చేసినటువంటి వాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు అన్ని అవయవాలన్నీ కూడా సక్రమంగా దయచేశాడు. కారణం ఏమిటో తెలుసునా? నువ్వు చేతులు ఎత్తి ప్రార్థిస్తావని 2 చేతులు, నీవు మోకాళ్ళు ఉంగి ప్రార్థన చేస్తావని, నువ్వు నోటితో ఆయన ఆరాధిస్తావని నువ్వు వాక్యాన్ని చదివి నీవు దేవుణ్ణి ప్రచారిస్తావని నీకు కరుదృష్టి. ఇలా అన్నీ కూడా సక్రమంగా నీకు దయచేసి, కనులు లేని వారిని చూడండి, చేతులు లేని వారిని చూడండి, అవయవాలు తక్కువైనటువంటి వారిని చూడండి, కానీ మనకైతే అన్నీ ఇచ్చాడు. ఆయనను ఏ విధంగా మనం ఆరాధించాలి, ఏ విధముగా కనపరచాలి, మన జీవితం ఏమిటో, మన భవిష్యత్తు ఏమిటో తెలిసినటువంటి వాడు ఆయన. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇలా యెహోవా గారి యొక్క జీవిత విధి విధానము, ఆయన పుట్టుక, ఆయన ఎలా ఉంటాడు, ఎలా జీవించాలో, ఆయన పరలోకం నుంచి దేవుని ఆశీర్వాదంతో పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఎలిజబెత్ యొక్క కడుపులోకి రాబోతున్నాడు. ఈ లోకానికి ఎలిజబెత్ కడుపులో నుంచి లోకానికి పరిచయం కాబోతున్నాడు. అయితే ఆయన యొక్క విధి విధానం, ఆయన ఎలా జన్మించాలి, ఎలా ఉండాలి అన్నటువంటి ఆ యొక్క సూచక క్రియలు ఆయన ముందుగానే చెప్తున్నాడు. ఇదిగో దేవుని శక్తితో, ఏలియా శక్తితో, ఏలియా శక్తి అతనిలో నిలబడి, అతనిలో ఉన్నది, అతని ఏలియా శక్తిని తీసుకొని అతను ఈ లోకానికి వస్తున్నాడు. అయితే ఆయన ఎలా జీవించాలో, ఎలా ఉండాలో ముందుగానే తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే 18వ వచనం చూడండి. జకరయ్య, ఇది నాకు ఎలాగూ తెలియను. చూడండి, ఆయన ఉన్నది ఎక్కడ, ఆయన ధూపార్పణ చేస్తున్నది ఎక్కడ, ఆయన ఎవరి సన్నిధిలో ఉన్నాడు, ఎవరి ఆలయంలో ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు ఎవరి మీద ఆయన మరి విశ్వాసంతో ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు మరి నీతిగాను దేవుని యందు మరి ఆ యొక్క నీతిగా బ్రతుకుతున్నాడు. దేవుని కనుదృష్టి ఆయన మీద పడినదంటే ఆయన మరి ఎంత విశ్వాసంగా జీవిస్తున్నాడు. అలాంటి విశ్వాసంలో ఉన్నటువంటి ఈ యొక్క జకరయ్య గారికి పరలోకము నుండి గాబ్రియేలు దూత దిగి వచ్చి ఎన్ని జరుగును అని అక్కడ చెప్తూ ఉన్నాడు. అప్పుడు జకరయ్య, ఇది ఎలాగూ జరుగును. చూడండి, అయితే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదియూ లేదండి. అయితే ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. జకరయ్య, ఇది నాకు ఎలాగో జరుగునో, నేను ముసలివాడు, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పాను. అది మనకు మాత్రమే అది ఆశ్చర్యంగా ఉంటుంది.
ముసలివాడనైనటువంటి నాకు ఈ సమయంలో గర్భఫలం ఎలా వస్తుందని అది మనకు మాత్రమే తెలుసు. అని ఆ గర్భఫలాన్ని సృష్టించినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీ జీవితంలో అవయవాలన్నీ సమకూర్చినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ ప్రార్థనకు ప్రతిఫలము కావాలా, నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరగాలి, నీవు విశ్వాసంగా జీవించాలన్నా నీ కన్నీటి ప్రార్థన దేవుని దగ్గరికి ఆయన ఆశ్చర్యకరుడు. అందుకే ఆయన ఆలోచనకర్త. అయితే ఇది ఎలాగో జరుగును అది మనకు అనిపిస్తుంది, కానీ అక్కడ చూడండి దూత ఏం చెప్తున్నాడో. 19వ వచనం, దూత నేను దేవుని సముఖమునందు నిలిచు గాబ్రియేలు. అంటే దేవుని సమూహములో నిలిచినటువంటి గాబ్రియేలు, అంటే దేవునికి ఒక సమూహం అనేది ఉన్నది పరమ. అంటే దేవుడు ఏం ఆలోచన చేస్తాడో తెలిసినట్లు సమూహము ఒకటి ఉన్నది. ఆ సమూహంలో నిలిచినటువంటి వాడను నేను. అక్కడ ఏమి జరిగిందో చూసినటువంటి వాడను నేను. అక్కడ ఏం జరగబోతుందో చూసినటువంటి వాడను నేను. రేపు నీ భవిష్యత్తు ఏమిటో నేను చూసినటువంటి వాడను నేను. రేపు నీ యొక్క పరిస్థితి ఏమిటో చూసినటువంటి వాడను నేను. దేవుని సమూహము నుండి వచ్చినటువంటి వాడను నేను. అయితే మనకు ఆశ్చర్యమే, ఇది ఎలా జరుగును మనకు ఆశ్చర్యం. కానీ ఇక్కడ మనం ఒక జ్ఞాపకం ఉంచుకోవాలి, నీవు నమ్మినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు. నీవు నమ్మినటువంటి దేవుడు ఆలోచనకర్త. అంటే నువ్వు నమ్మినటువంటి దేవుడు బలవంతుడైన, నువ్వు నమ్మినటువంటి దేవుడు సమాధానం. ఇదే నువ్వు నమ్మాలి. జకరయ్య గారి జీవితంలో జరిగినటువంటి కార్యం, జకరయ్య గారిని దీవించినటువంటి దేవుడు, జకరయ్య గారిని ఆశీర్వదించినటువంటి దేవుడు, జకరయ్య గారిని దర్శించినటువంటి దేవుడు నిన్ను నన్ను దర్శించరా. అయితే దేవుడు దర్శించాలి అంటే మనలో కొన్ని క్వాలిటీలు ఉండాలి. జకరయ్య గారి జీవితంలో, ఎలిజబెత్ అమ్మ గారి జీవితంలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి పరలోకపు సమూహములో ఉన్నటువంటి దూత భూలోకంలో ఉన్నటువంటి జకరయ్య గారితో మాట్లాడుతున్నారు. ఎంత నీతిగా ఉంటే దేవుని కనుదృష్టికి వీరు కనపడతారు. ఎంత పవిత్రంగా ఉంటే దేవుని కనుదృష్టికి కనబడతారు. అయితే ఇలాంటి గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని నమ్మటం లేదు. ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నాడు, కానీ ఒక చిన్న మాటలో పొరపాటు పడి ఇది ఎలా సాధ్యం? నేను ముసలివాడ. అబ్రహాం గారి జీవితంలో కూడా ఇది ఎలా సాధ్యపరిచినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయనకు అన్నీ కూడా సాధ్యం. ఎందుకు సాధ్యం అంటే సృష్టించినటువంటి సృష్టికర్త. నీ జీవితానికి సృష్టికర్త ఎవరై అంటే నీ తల్లి తండ్రులు కాదు, కానీ నిన్ను పంపించినటువంటి దేవుడు. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మాత్రమే. కానీ నీ నిర్మాణకుడు, నా నిర్మాణకుడు, మనల్ని నిర్మించినటువంటి వాడు, మనకు రూపమునిచ్చినటువంటి వాడు, మనకు కనుదృష్టి ఇచ్చినటువంటి వాడు, అవయవములు అన్నీ కూడా సక్రమంగా సృష్టించినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి. అక్కడ
మనం ముందు చూద్దాం. అయితే ఆ దూత అంటున్నాడు, దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలు నీతో మాట్లాడుటకు ఈ శుభ వర్తమానమును నీకు తెలుపుటకు పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై. చూడండి, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా మరొకసారి. నేను చెప్పినటువంటి మాటలు నీవు నమ్మలేదు, కానీ ఇవన్నీ నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ కూడా జరిగేంత వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అంతే. ఆ తర్వాత జకర్యా మాట్లాడుటకు ప్రయత్నం చేసిన కూడా మాట్లాడాలి. నీవు మాట్లాడాలంటే, నీ లోపల నుంచి మాట బయటికి రావాలి అంటే అది సృష్టికర్త ఆజ్ఞ ఉంటే తప్ప. ఆయన మాట ఇచ్చువాడు, మాటను ఆపువాడు. ఉదయకాల సమయమున నా ప్రియ సహోదరి సహోదరుడా, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ మాటలు ఆపేస్తాడు, జ్ఞాపకం ఉంచుకో. ఆయన ఒక్కసారి ఆ మాట ఆపేశాడు అంటే ఇక మళ్ళా ఎవ్వరే కానీ ఆ మాటలు తెప్పించేటువంటి వారు లేరు లేరు. నీకు మాటలు ఇచ్చేటువంటి వాడు ఆయనే, నీతో మాట్లాడించేటువంటి వాడు కూడా ఆయన. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకో. అయితే గాబ్రియేలు గారు చెప్పినటువంటి మాటల్లో ఒక కుటుంబాన్ని మనం చూసాం. ఆయన ఆశ్చర్య కార్యములు తెలపబడినటువంటి సమయంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటాం. అయితే రెండో కుటుంబాన్ని ఇదే మాట ఇక్కడ జకర్యా గారితో ఏ మాట అయితే చెప్పాడో, ఏ విధముగా అయితే యోహోను గారు పుట్టబోచున్నారో చెప్పాడో, అదే మాటను తీసుకువెళ్ళి మరియమ్మ గారితో చెప్పాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంభాషణ అక్కడ కూడా దయాప్రాప్తురాలా అంటూ ఉన్నాడు. నీకు శుభము అంటున్నాడు. శుభము గురించి వచ్చేటువంటి వారంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితంలో శుభము ఏ విధంగా జరగదు. అయితే రెండు కుటుంబాలు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క దినములలో మొట్టమొదటి కుటుంబము జకర్యా ఎలిజబెత్ గారి కుటుంబాన్ని దర్శించుట, దేవుడు దర్శించుట చూస్తాం. రెండవదిగా యేసేపు మరియమ్మ గారి కుటుంబాన్ని దర్శించటం మనము వచ్చేటువంటి వారంలో చూద్దాం. సహోదరి సహోదరుడా, అయితే జ్ఞాపకం, నీవు నమ్మినటువంటి దేవుడు ఆలోచనకరుడు, ఆలోచన. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదన్నటువంటి మాటను జ్ఞాపకం. నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన జీవితం దేవుని ఒకానొక దినమున ప్రతిఫలం ఇవ్వబోవచ్చు ఉన్నాడు. లోకంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. నీ భవిష్యత్తు ఏమిటో కూడా ఆయనకు, నేను పంపించిన వాడు, యెహోవాను పంపించినటువంటి వాడు ఆయన. ఆయన జీవిత విధి విధానాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఆశ్చర్యకరుడైనటువంటి తండ్రి చేతిలో ఉన్నాము. ఆయన ఆశ్చర్యకార్యములు చేయటువంటి దేవుడు. ఆయన మహాకార్యములు మన జీవితంలో చేసేటువంటిది. కాబట్టి మాటలు జ్ఞాపకం ఉంచుకొని మరి మీరు విశ్వాసంగా దేవుని యందు నమ్మకం కలిగి జీవించాలి తెలియపరచుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ కృపను బట్టి ఇంతవరకు మీరు మాతో మాట్లాడి
మీ ఆశీర్వాదమును బట్టి ఇంతవరకు మీరు మమ్మల్ని దీవించారు తండ్రి. మీ మహాకార్యము పరలోకంలో మీ ఆలోచన, పరలోకంలో మా జీవితం మీరు ఏం ఆలోచన చేస్తారో తండ్రి మాకు తెలిపినటువంటి దేవుడు. దేవా, యోహాను గారి జీవితాన్ని ఏ విధంగా తండ్రి ఉండబోతుందో చెప్పినటువంటి వారు, ఆయన ఏ విధంగా జీవిస్తాడో చెప్పినటువంటి ఆయన యొక్క మరి మా తండ్రి ఆ తలంపులో ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో తెలిసినటువంటి తండ్రి, నీ కార్యము వింటున్నటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, చదువుతున్నటువంటి వారు మేము కూడా తండ్రి విశ్వాసంగా అవును తండ్రి చేయగలడు అన్నటువంటి విశ్వాసమైనటువంటి నమ్మకం మీ బిడ్డలకై మీ బిడ్డలతో మాకు దయచేయమని పెడుకొచ్చున్నాను. అవును తండ్రి, నువ్వు ఆలోచనకర్తవు తండ్రి, నిజంగా నువ్వు ఆశ్చర్యకరుడు తండ్రి. అలాంటి దేవుని యొక్క సమూహంలో మేము ఉంటున్నాం. నీకు స్తోత్రములు, వందనాలు. ఈ మొబైల్ ఆరాధన కార్యక్రమంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ దినమున వారి యొక్క తండ్రి పని భారం ఎందును, కుటుంబ మరి మా తండ్రి పరిస్థితుల ఎందును, ఆరోగ్యం ఎందును, ఆర్థిక ఇబ్బందుల ఎందును, ప్రయాణం ఎందును, పని భారం ఎందును, అన్ని విషయాలలో నీవు తోడుగా ఉండి దయ చూపి కరుణ చూపము. అలాగే ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి రమేశమ్మ కుటుంబానికి, నడిపిస్తున్నటువంటి దేవసాని గారి కుటుంబానికి తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో చేరి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి కృప చూపము. మా ప్రభువును మీ ప్రియకుమార్ యేసుక్రీస్తు నామమున అడుగుతూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయినటువంటి ప్రేమై, యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మొబైల్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న వారికి, నడిపిస్తున్నటువంటి వారికి, ఈ వాక్యాన్ని వినబోచున్నటువంటి వారి కుటుంబాల సదాకాలం దేవుని కృప మెండుగా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఆశీర్వాదం ఇవ్వండి మాస్టర్. ఇచ్చాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మాటలు